ఎవడో వచ్చింది లేవు లేవు కిక్ ఎక్కువ అయితే కాలు జారుతుందని చెప్పినాను లేదా? కాలు జారి పడితే పట్టుకోవడానికి మీరున్నారుగా. నేను మాత్రం లేనా పట్టుకోవడానికి? వాళ్ళని వీళ్ళని ఎడకపోతే డన్న ఎడకొచ్చు కదా, కోఆపరేట్ చేయమని కాదంటానా? ఏం శ్రీశైలం మీ బాడీ నాకేడున్నది సార్, మీరే కరెక్ట్. అసలు ఉద్యోగంలో చేరిన కొత్తలో చూస్తే అదిరిపోయి ఉండేవాడివి. బిల్డప్ ఇచ్చినంత ఈజీ కాదు బాడీని బిల్డప్ చేయడం అంటే. బాడీ అంటే ఇలా ఉండాలి, సిక్స్ ప్యాక్ టచ్ చేస్తే చాలు షాక్ కొడుతుంది. అక్కడ 6 ప్యాక్ అయితే ఇక్కడ 6 ఏకర్స్ ప్యాక్ తెలుసా? అక్కడ టచ్ చేస్తే షాక్ కొడతాయి, ఇక్కడ చూస్తేనే ఫ్యూజులు లేచిపోతాయి. చా ఏంది మొన్నొక రోజు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది తెలుసా? ముందు మాట్లాపి బాడీ బిల్డ్ చేయండి. చేస్తాం, ఏం భయమా? ఎందుకు వచ్చిన బాడీ బిల్డింగ్ రా రావా? అనవసరంగా ఇరుక్కున్నాను రా రావా. తుమ్మావా? అక్కడ నువ్వు తుమ్మావా? అవును. ఎవరు తుమ్మితే లేదు, తుమ్మితే నేను చేయనుగా. రేప్ చేస్తా. అచ్చా రామ్, నువ్వు లిఖిత మస్తు క్లోజ్ ఉంటారు కదా, అంటే అందరి పోరు లెక్కనే లిఖితకు కూడా మస్కా పూస్తున్నావులే. మస్కాలకు దించాలంటే ఓ లెక్క ఉండాలి బాస్. ప్యాంటు షర్ట్ వేసుకుని అబ్బాయిలా తిరిగే దాని మీద ఏం ఫీలింగ్ కలుగుతుంది బాస్? మూతి జాగ్రత్త అని చెప్పిననా? అయినా గింత దెబ్బకి అమ్మాయి అని యాడ్ చేస్తే ఛాంపియన్ అయ్యాడు. ప్రాక్టీస్ చేయాలి లేవు. రామ్, లిఖిత నీ దగ్గర వచ్చి ఐ లవ్ యూ గిట్లా అన్నది అనుకో, ఏం చేస్తావు? ఐ హేట్ యూ అంట. చేసిన గిట్లా ఉంటుంది అంటోని నీ ప్రేమను నేను గెలిపిస్తాను. ఐ హేట్ యూ అంటావు. ప్లీజ్ బాసు, స్ట్రెచ్చింగ్ బాగా చేయాలా? చెయ్యి. వద్దు బాసు. నీకు నచ్చాలంటే ఎట్లుండాలి చెప్తాను బాసు, వదిలేండి బాసు. చెప్పు. చూడ్డానికి బాపు బొమ్మలా ఉండాలి బాసు. వెరీ గుడ్. హార్ట్ ఒక క్షణం స్టాప్ అయిపోయి తిరిగి స్టార్ట్ అవ్వాలి బాసు. ఫిజికల్ ఫిట్నెస్, ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అయ్యి రకరకాలుగా ఇబ్బంది పెట్టాలి బాసు. అచ్చా అంటే టోటల్ గా నేటివిటీలో ఉండాలంట అవును బాసు. దా Oh yeah, come on, sing it one more time, yo, that's our way, that's our way, that's our way. వీడైతే ఐస్ క్రీమ్ తోటి షేవింగ్ చేసుకుంటుండు. ప్రేమావా అటు చూడరా, కొత్త పిగర్రా. అరే ముంగడ చూడే. అరే గరం ముందు రా, ముందు కలుతుంది. నోరు బంద్ చేయి, పురుగులు పోతాయి. బాబు 100% అమ్మాయిలు కళ్ళతో చూస్తాం, 1% మాత్రమే మనసుతో చూస్తాం. ఆ 1లో మీరే నెంబర్ 1. నువ్వు లిఖిత. నువ్వేనా? ఇన్నాళ్ళు రోజా పువ్వు పక్కనే పెట్టుకుని మొగలి పువ్వు కోసం వెతికాను. కరీనా కపూర్ వెంటనే ఉంటే కరిష్మా కపూర్ కోసం వెతికాను. ఐఎమ్ సారీ ప్యారీ, ఐ లవ్ యూ. ఐ హేట్ యు. డ్రెస్ మారగానే అభిప్రాయం మార్చుకునే నీలాంటి వాళ్ళటి నాకు అసహ్యం. భారత్ పాకిస్తాన్ దేశాలు తీవ్రవాద అణచివేతకు ఒక ఒప్పందానికి వచ్చాయి. రెండు దేశాల ప్రతినిధుల సూచన మేరకు టెర్రరిస్టుల అణచివేతకు మొన్న బాంబులు పేలిన లుంబిని పార్కులోనే ఈ శాంతి చర్చల ఒప్పందం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఇండియా పాకిస్తాన్ హాయి హాయి. చాలా కష్టపడి వాడు కారు కింద బాంబు పెట్టావు, కానీ పేర్లేదు. వాడి ఆఫీసులో కూడా బాంబు పెట్టావు, కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. అదంతా నీకెలా తెలుసు? జిహాదీ అల్లా కోసం పనిచేస్తాడు. అల్లా కోసం పనిచేసే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. పాకిస్తాన్ మినిస్టర్ ని పిలిపించి ఢిల్లీలో మీటింగ్ పెట్టాడు. దేశంలో ఉన్న ముల్లాలు బుకారీలతో సంతకాలు చేయించి శాంతి చర్చల ముసైదా కంప్లీట్ చేసి పాకిస్తాన్ కి పంపిస్తాడు. అప్పుడు మనమిద్దరం కూర్చొని గంట వాయించుకుందాం, ఓకే? అరే, ఒకవేళ శాంతి చర్చలు సక్సెస్ అయ్యాయంటే హిందూ ముస్లింలు భాయి అయిపోతారు. ఇండియా పాకిస్తాన్లు ఒకటైపోతాయి. అలా ఈ రెండు దేశాలు ఒకటైపోతే ఈ భూమి మీద రాదు భాయ్. అప్పుడు మనమందరం మల్లా దగ్గరికి పోవాల్సి ఉంటుంది. చెప్పు, ఇది నీకు ఇష్టమేనా? అరే, ఈ భూమిని నీచులందరూ పరిపాలిస్తారు. చెప్పు, పోలా ముజే మంజూర్ హై తుమ్కో? నాయ్ ముస్లిం పెద్దల సమావేశంలోనే
ఖతం కర్ దూంగా. ఓయ్, అల్లా నిన్ను ఆశీర్వదిస్తాడు భాయ్. సార్, మీ మీద ఓల్డ్ సిటీలో అటాక్ ప్లాన్ చేశారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సార్. దయచేసి మీరు మీటింగ్కి వెళ్ళొద్దు సార్. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, నేను దేశానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గురించి ఆలోచిస్తున్నాను. సార్, పైనుంచి వచ్చిన ఆర్డర్స్ సార్. ఆ పైనుంచి ఆర్డర్స్ ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను కాపాడలేరు. ఎస్, నమస్కారం అయ్యా, నేను మీ డ్రైవర్ సాధన మాట్లాడుతానండి. ఏంటయ్యా? జ్వరం తగిలిందయ్యా. జ్వరమా? 104 గంట ఒంట్లో అస్సలు ఓపిక లేదు. ఇవాళకి మన అబ్బాయి గారికి వచ్చి శ్రీశైలం ఉన్నాడు కదండి, మన బస్ డ్రైవర్ అయ్యా, ఆయన పంపిస్తానండి. శ్రీశైలం పంపిస్తున్నావా? సరే. थैंक यू भाई. अल्लाह तेरे को खुश रखेगा. సార్ రమ్మని చెప్పిరంట. అవునయ్యా, ముస్లిం పెద్దలతో మీటింగ్ ఉంది, గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాలి. పద. మంచిది సార్. वालेकुम सलाम. कैसे हो अहमद भाई? అచ్చా సాబ్. నేను హిందూ ముస్లిం భాయి భాయి, ఇండియా పాకిస్తాన్ భాయి భాయి అనే ముసాయిదాన్ని తయారు చేస్తున్నాను. మీ అభ్యంతరాన్ని ఆమోదాన్ని తెలియజేస్తే దాన్ని నేను అమలు చేస్తాను. విల్ డిస్కస్ అబౌట్ దట్.
చేసిపోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే నా కన్నీర